వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కాంట్రాక్టులో కమిషన్ల కోసమే కేసీఆర్ నాసిరకంగా కాళేశ్వరం కట్టారు. కేతన్పల్లిలోని ప్రచారం నిర్వహించిన బీఎస్పీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. బీజేపీ మతతత్వ పార్టీ కాదు, అన్ని వర్గాల శ్రేయస్సు కోరే లౌకిక పార్టీ. మండల శక్తి కేంద్రాల ఇన్ఛార్జితో సమావేశమైన హుజూర్ నగర్ బీజేపీ అభ్యర్థి. బీఆర్ఎస్ పార్టీతోనే తెలంగాణలో అభివృద్ధి సాధ్యమవుతుంది. అగ్నికుల క్షత్రియ సంఘం ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న గూడెం మహిపాల్ రెడ్డి. ఎమ్మెల్యే విద్యాసాగర్ రావుకు స్వాగతం పలికిన మోచి సంఘం నేతలు. మోచి సంఘం అభివృద్ధికి అన్ని విధాలుగా సహకరిస్తానన్న విద్యాసాగర్ రావు. డీటెయిల్స్ చూసే ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు రీడిజైన్ చేసి కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడంతోనే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎడారిగా మారిందని బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంచిర్యాల జిల్లా అధ్యక్షులు ఎం వెంకటేష్ గుణతోటి కలిసి కేతన్పల్లిలోని చెన్నూరు అసెంబ్లీ అభ్యర్థి డాక్టర్ శ్రీనివాస్తో కలిసి మీడియా సమావేశంలో పాల్గొన్నారు. కాంట్రాక్టులో కమిషన్ల కోసమే ముఖ్యమంత్రి కేసీఆర్ నాసిరకంగా కాళేశ్వరం ప్రాజెక్టు కట్టారని ఆరోపించారు. ఉమ్మడి ఆదిలాబాద్ ప్రాంతం రైతాంగానికి సాగునీరు అందించే తుమ్మిడిపాటి ప్రాజెక్టు నిర్మాణానికి కూడా 2006లో 900 కోట్లు ఖర్చు చేసి భూసేకరణ పూర్తయిన ప్రాజెక్టుకు పూర్తి కాలేదని అన్నారు. బొగ్గు గనుల్లో పుట్టిన మొలకెత్తిన బిడ్డ మరి ఈ బిడ్డ ఈరోజు ఇక్కడ రావడం చాలా ఆనందంగా ఉంది. మరి ఇక్కడ బల్క సుమన్ గారు కానీ లేకపోతే ఇంకెవరైనా కానీ ఎవరు ఏవి చేసినా తప్పకుండా ఈసారి దాసారపు శ్రీనివాస్ గారి గెలుపును ఆపలేదు. ఇక్కడ ఉండే ఎమ్మెల్యేలు ఇక్కడ ఉండే ప్రజాప్రతినిధులందరూ కూడా ఈ ప్రాంతంలో ఉండే దొరల ఇంటికాడ కుక్కలుగా ఉండేటట్టుగా ఈ ప్రాంతంలో దొరలు తయారు చేసి పోచమ్మ సాగరు, మల్లన్న సాగరు ఇవన్నీ భద్రత చాలా డోలాయమానంలో ఉన్నాయి. మరి ఎక్కడ పోయిండు బల్కసుమన్ ఆ రోజు? ఎక్కడ పోయిండు నల్లాల ఓదెలు? ఎక్కడ పోయిండు దుర్గం చిన్నయ్య? ఎక్కడ పోయిండు నడిపల్లి దివాకర్ రావు? ఎక్కడ పోయిండు వీళ్ళంతా? కేసీఆర్ పట్టపగలే తెలంగాణ సంపదను, తెలంగాణ కష్టార్జితాన్ని దోచి తన కుటుంబ సభ్యులకు, తన వర్గీయులకంతా పెట్టుకుంటుంటే ఇలా మరి ఎక్కడ పోయినారు ఎమ్మెల్యేలు? రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన ఎమ్మెల్యేలు. అందుకొరకే డాక్టర్ దాసారం శ్రీనివాస్ గారు కేవలం మనుషులకే శస్త్రచికిత్స కోనేరు కోనప్పనో లేకపోతే కేవీ నారాయణరావు వీళ్ళే కబ్జా పట్టిండ్రు. తెలంగాణ వాళ్ళందరూ కూడా కూలి పని చేస్తూ ఉన్నారు. సిర్పూర్ నియోజకవర్గం ఇప్పటికి కూడా తెలంగాణలో లేదు. ఆంధ్ర వలస పాలనలో కబ్జాకు గురైంది, శిథిలమైపోయింది. దాన్ని విముక్తి చేయాల్సిన అవసరం తెలంగాణ ప్రజలకు ఉన్నది. నేను 10వ తారీఖు నాడు నామినేషన్ ఇస్తున్నాను. శ్రీనివాస్ గారు ఇస్తున్నారు, మరి నేను 10వ తారీఖు నాడు నామినేషన్ ఇస్తున్నా. ఇది మేము వేస్తున్న నామినేషన్ కాదు, మొత్తం తెలంగాణ ప్రజలు కేసీఆర్ దుష్ట పాలనకి వ్యతిరేకంగా వేస్తున్న నామినేషన్. కోనేరు కోనప్ప ఇక్కడ ఉండే మరి మిగతా దొరలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ వ్యతిరేకంగా వేస్తున్న నామినేషన్. అది దొరల పాలన పోవాలి, కేసీఆర్ హటావో తెలంగాణకు బచావో అన్న ఒక నినాదంతో మరి వేస్తున్న నామినేషన్. అందుకని ఈరోజు దాసారపు శ్రీనివాస్ గారు నేను ఆ దోపిడీ పార్టీల వైపు పోను, ఆ కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలు వాళ్ళ వైపు పోను, నేను బహుజన్ సమాజ్ పార్టీ వైపు ఉంటా. బహుజన్ సమాజ్ పార్టీ మాత్రమే ఈ మంచిర్యాల. హుజూర్ నగర్ లో బీఆర్ఎస్ కాంగ్రెస్ లకు ప్రత్యామ్నాయం బీజేపీ అని హుజూర్ నగర్ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి చెల్ల శ్రీలతారెడ్డి స్పష్టం చేశారు. హుజూర్ నగర్ పట్టణ మండల శక్తి కేంద్రాల ఇన్ఛార్జి బూతు అధ్యక్షుల సమావేశం పార్టీ కార్యాలయంలోని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశంలో మహిళలకి రిజర్వేషన్ కల్పించిన ఘనత ప్రధాని నరేంద్ర మోడీకి దక్కుతుందని అన్నారు. బీజేపీ మతతత్వ పార్టీ కాదని, అన్ని వర్గాల శ్రేయస్సును కోరుకునే లౌకిక పార్టీ అని అన్నారు. ముస్లింలకు ట్రిపుల్ తలాక్ తొలగించి ముస్లిం మహిళలకు కూడా నరేంద్ర మోడీ ప్రభుత్వంలో పెద్దపీట వేశారని తెలిపారు. తెలంగాణలో రాష్ట్రంలోని విచ్చలవిడిగా మద్యం షాపులను నడుపుతూ ప్రజల జీవితాలతోటి చెలగాటమాడుకుంటుందని ఆమె విమర్శించారు. శంకుస్థాపన ఉన్న ఆ బోర్డులు కూడా లేవు, ఇప్పుడు అవి కూడా పోయినాయి. ఆ విధంగా హాస్పిటల్ రోడ్స్కి పిహెచ్సీలలో డాక్టర్లు లేకపోతే ఈ రోజున హరీష్ రావు గారు చెప్పుకుంటారు మన దగ్గర వైద్య వ్యవస్థ ఎట్లయింది, ఇదైంది, అదైంది అని. ఈరోజు ఏమైంది? మన ఎవరు కొత్తపూడి చిన్న కత్తిపట్టి ఎప్పుడు తీసుకుపోయారమ్మా? యశోద హాస్పిటల్. ఎందుకు తీసుకుపోయారు యశోద హాస్పిటల్? నిజంగా మెడికల్ సిస్టమ్ గాంధీని, ఉస్మానియాని నిజంగా మంచిగా పేదలకు ఉపయోగపడేటట్టు చేస్తే మరి
మనం ఎక్స్పోజ్ చేస్తూ అంటే వాళ్ళకి తెలియపరుస్తూ మనం ఏం చేయగలుగుతాం అనే దాన్ని చెప్పుకుంటూ మనం ఓటర్ దగ్గరికి వెళ్తే మనం ఓట్లు రాబట్టుకోగలుగుతాం. ఎందుకంటే చాలా మంది సంగారెడ్డి జిల్లా పటాన్చేరు నియోజకవర్గం రామచంద్రపురం డివిజన్ పరిధిలో ఏర్పాటు చేసిన తెలంగాణ అగ్నికుల క్షత్రియ సంఘం ఆత్మీయ సమ్మేళనంలో ముఖ్య అతిథులుగా పటాన్చేరు శాసనసభ్యులు బీఆర్ఎస్ పార్టీ పటాన్చేరు అభ్యర్థి గూడెం మహిపాల్ రెడ్డి, శాసనమండలి మాజీ చైర్మన్ భూపాల్ రెడ్డి పాల్గొన్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లోని ఎమ్మెల్యే జీఎంఆర్ విజయానికి ఏకగ్రీవ మద్దతు ప్రకటించారు. సంఘం ప్రతినిధులు ఈ కార్యక్రమానికి స్థానిక ప్రజాప్రతినిధులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. మా అగ్నికుల క్షత్రియులు తెలంగాణ రాష్ట్రంలో 5 రాష్ట్రాల్లో ఉన్నారు. ప్రతి జిల్లాలో కూడా మా అగ్నికుల క్షత్రియులు ఉన్నారు. ప్రతి నియోజకవర్గంలో కూడా మా అగ్నికుల క్షత్రియులు ఉన్నారు. మా అగ్నికుల క్షత్రియులు పల్లవ వంశం చెందినటువంటి అగ్నికుల క్షత్రియులు క్రమశిక్షణకి అదేవిధంగా ఒక మాటకి కట్టుబడేటటువంటి మా అగ్నికుల క్షత్రియులు అందరూ కూడా చక్కటి ఉద్యోగాలలో వివిధ వృత్తుల్లో నైపుణ్యం చెందుతూ మా వాళ్ళు దినదినాభివృద్ధి చెందుతున్నారు. ఇక్కడ ఈరోజు ఆత్మీయ సన్మాన సభ మన గూడెం మహిపాల్ రెడ్డి గారికి ఇక్కడ పటాన్చేరు నియోజకవర్గంలో జరిగిందంటే ఇక్కడ మా అగ్నికుల క్షత్రియులకి ఏ చిన్న పని పడినా కూడా ఆయన ఏ అర్ధరాత్రి వెళ్ళినా కూడా ఒక సోదరుడిగా మా దగ్గరికి వచ్చి సహాయ సహకారాలు అందిస్తున్నారు. కాబట్టి ఈరోజు మా అగ్నికుల క్షత్రియులందరూ కూడా కుటుంబ సమేతంగా పిల్లలు పాపలతోటి అందరూ కూడా వచ్చి ఒక్కొక్కళ్ళు ఇక్కడ కాన్స్టిట్యున్సీలో దగ్గర 5,000 మంది మా అగ్నికుల క్షత్రియులు ఉన్నారు. ఒక్కొక్కళ్ళు 5,000 ఓట్ల చొప్పున మా వాళ్ళు ఒక 20-25,000 ఓట్లతోటి ఆయనకి వేసి గెలిపిస్తారు. ఎందుకంటే మా వాళ్ళు ఏ రోజు పిలిచినా సరే గూడెం మహిపాల్ రెడ్డి గారు ఏ చిన్న పనికి కూడా మా వాళ్ళకి చిన్న ఇబ్బంది వచ్చినా కూడా ఆయన నీతి నిజాయితీగా ఆయన మాకు సేవలు అందించారు. కాబట్టి ఆయన రుణం తీర్చుకోవడానికి వాళ్ళ ఆత్మీయ సన్మాన సభ ఇక్కడ ఏర్పాటు చేశాం. ఈ సన్మానానికి ఆయన కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి మహిళా సోదరిమణులు, పిల్లలు అందరూ కూడా ఇక్కడికి విచ్చేశారు. వారికి అందరికీ కూడా పేరు పేరున స్వాగతం తెలియజేస్తున్నాం. కాబట్టి భవిష్యత్తులో బీఆర్ఎస్కి భరోసాగా ఉన్నటువంటి వ్యక్తి ఎవరన్నంటే మా దృష్టిలో గూడెం మహిపాల్ రెడ్డి గారు. కాబట్టి స్వచ్ఛందంగా మేమందరం కూడా మా అగ్నికుల క్షత్రియులందరూ కూడా తెలంగాణలో అదేవిధంగా ప్రతి నియోజకవర్గం కూడా బీఆర్ఎస్కి అందరూ కూడా ఓట్లు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించి మన అగ్నికుల క్షత్రియులకి కావాల్సినటువంటి కార్యక్రమాలన్నీ కూడా ముందు చేసుకుంటామనే ఉద్దేశంతో నేను అగ్నికుల క్షత్రియ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా మా వాళ్ళకందరికీ కూడా చెప్పాను. వాళ్ళందరూ కూడా గౌరవించారు. వాళ్ళకందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని మోచి సంఘం ఆధ్వర్యంలోని జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావుకి సంఘ సభ్యులు ఘనంగా సన్మానించడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సంఘ అభివృద్ధికి పూర్తి సహాయ సహకారాలు అందించడం జరుగుతుందన్నారు. ఇన్నేళ్లు ఎమ్మెల్యేగా గెలిపించారు కాబట్టి అన్ని విధాలుగా పనులు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నానని తెలిపారు. ఇంకా కొన్ని పెండింగ్లో ఉన్నాయని ఆ పనులు కూడా పూర్తి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలోని మోచి సంఘం అధ్యక్షులు చింతకింది భూమయ్య, దశరథం, సాయి, చందు తదితరులు పాల్గొన్నారు. ఇద్దరు ముగ్గురు మిస్ అయిపోయిన వాళ్ళు మనకి మొదటికి దాంట్లో మొదటి లిస్టులో రాకపోతే రెండో లిస్ట్ కూడా ఇష్టానికి కోసం ప్రయత్నం చేస్తే వాళ్ళ రెండు కూడా మీతో పంపండి. తప్పక ఎలక్షన్ రాగానే వాళ్ళకి కూడా తీసుకున్నారు. 400 రూపాయలకి సిలిండర్ ఇచ్చినట్టు 800 ప్రభుత్వం కట్టుకుంటారు. సబ్సిడీ మీద 400 రూపాయలు మన సిలిండర్ ఇచ్చే విధంగా చేస్తున్నారు. ఇల్లు లేని నింపేదని చెప్పి ఇప్పుడే 3 లక్షలు 2 లక్షలు ఇల్లు కట్టిస్తాం. ఈ రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరూ కూడా తెల్ల కార్డు ఉన్న వాళ్ళందరూ కూడా సన్న బియ్యం ఇస్తారు. 2 రోజులకు దొడ్డు బియ్యం ఇస్తే ఏంటంటే అవి అమ్మేసుకొని కలుసుకుంటారు. సన్న కొట్టుకొని కొట్టుకుంటారు. మాకు తినటం గరువులు అవే కొట్టుకుంటారు. అవే తినాలి. ఆ విధంగా కూడా సన్న బియ్యం ఇచ్చే విధంగా ఉన్నది. ఆరోగ్య లక్షల కార్డు ఏదైతే ఉన్నదో ఆ కార్డు మీద వరకు 2 లక్షల వరకు ఉచిత వైద్యం. ఇప్పుడు 15 లక్షల వరకు మనం ఎవరైనా బీమారైనా ఆరోగ్య లక్షల కార్డు ఉన్న ఏ దవాఖానకు ఆ దవాఖానకు పోతే 15 లక్షల వరకు ఉచిత వైద్యం చేసడం కోసం కూడా ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకోవాలి కనుక అన్ని స్కీమ్స్. ఇంకొకటి
93 లక్షల మంది తెలంగాణలో తెల్లకాడులో ఉన్నారు. 1.3 లక్షల మంది జనాభా ఉంటే, కుటుంబాలు ఉంటే 93 లక్షల మందికి అంటే ఒక 10 లక్షల మందికే 10 కోట్ల మందికే లేదు. 93 లక్షల మందికి ఉంది కనుక ఆ 93 లక్షల మందికెళ్ళే ఒక్కొక్కరికి 60 సంవత్సరాల లోపు ఏదైతే రైతు బీమా ఏదైతే చేస్తున్నామో 60 లక్షల లోపు 60 వయసు కన్నా తక్కువ లోపల అందరూ కూడా 60 సంవత్సరాల లోపల కూడా ఒక బీమా చేస్తాం. ఏదైతే ఇప్పుడు రైతు బీమా చేస్తున్నామో అది కూడా ఇవాళ ప్రతి ఒక్క ఇంటికి ఒక బీమా ఇచ్చి ఆ కుటుంబం చనిపోతే రోడ్డు మీద కుటుంబంలో 45 ఉన్నాయి, ముసలి చనిపోతే బాధలేదు, వయసు మీద పనిచేసిన చనిపోతే ఎంతో కష్టపడి అటువంటి వాళ్ళు పోయినా వాళ్ళకు ఒక బీమా వచ్చే విధంగా, కుటుంబానికి ఒక బీమా వచ్చే విధంగా 5 లక్షల రూపాయలు రైతు బీమా ఏ విధంగా ఇస్తున్నామో ఆ విధంగా కూడా కొత్త స్కీమ్ పెట్టారు. అది కూడా అన్ని మార్చి నుంచి 1 లక్షలు జనవరి ఫిబ్రవరి దాకా ఈ విధంగా మన కాపాడే ఎలక్షన్లు జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని మోచి సంఘం అధ్యక్షుడు చింతకింది భూమయ్య, కొండ్లెపు దశరథం కార్యవర్గ సభ్యులు, సంఘ సభ్యులు మోచి సంఘం ఆవరణలోని జువ్వాడి కృష్ణారావుకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సంఘం అభివృద్ధి కొరకు సంఘానికి 5 లక్షల మంజూరు చేస్తామని, దళితులకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. కర్ణాటకలోని ఉన్నటువంటి హామీలు తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఇక్కడ కూడా అమలు చేస్తామని చెప్పి తెలిపారు. ఈ కార్యక్రమంలోని సాయి చందు, శ్రీనివాస్, పెంటయ్య తదితరులు పాల్గొన్నారు. ఇస్తాం 5 లక్షల వరకు ఇచ్చే ప్రయత్నం మేము ఖచ్చితంగా చేస్తాం. మీరు ఏ విధంగా ఇప్పగలదో చెప్పారు, మీరే ఆలోచించారు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ పట్టణంలో ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి, గట్టు శ్రీకాంత్ రెడ్డి, వేముల శేఖర్ రెడ్డి మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 25 సంవత్సరాలలో జరగని అభ్యర్థి 4 సంవత్సరాలలో జరిగిందని, లిఫ్ట్ ద్వారా నీళ్లు అందించింది, రైతులను సైదిరెడ్డి ఆదుకున్నారని ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ తెలిపారు. ఉత్తమ్ కుమార్ ఎప్పటి నుంచో సన్యాసం తీసుకుంటా అంటున్నాడు, కానీ ఇంకా ఎన్నిసార్లు తీసుకుంటావు ఉత్తమ్ అంటూ ప్రశ్నించారు. ఇంకా ఈ కార్యక్రమంలోని పలువురు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు కూడా పాల్గొన్నారు. ఇక లాభం లేదు, ఈ పార్టీలతో కాదు, తెలంగాణ తీసుకొచ్చిన నాయకుడు, తెలంగాణ కోసం ప్రాణాలు అర్పిస్తున్న సిద్ధమైన కేసీఆర్ లాంటి వ్యక్తితోటి అభివృద్ధి జరుగుద్ది. మళ్ళా కూడా కేసీఆర్ రెండోసారి ముఖ్యమంత్రి చేయాలా, సైదిరెడ్డిని రెండోసారి ఇక్కడ మళ్ళా ఎమ్మెల్యే చేయాలని చెప్పి మరి పెద్ద ఎత్తున తరలి వచ్చినటువంటి శ్రీకాంత్ రెడ్డికి మేము స్వాగతం కలుపుతున్నాం. నీకు కానీ నీ అంటూ వచ్చిన అనుచరులకు కానీ, అటు సైదిరెడ్డి కానీ, జిల్లా పార్టీ అధ్యక్షునిగా నేను కానీ, మేమందరం కూడా మీకు సహకరిస్తాం. మీ ద్వారా మరింత బలోపేతమై బీఆర్ఎస్ పార్టీ ద్వారా పేద ప్రజలకు సేవ చేద్దామని చెప్పి తెలియజేస్తూ, నాకు ఎలాంటి అనుమానం లేదు. మాకు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పగటి కళలు కన్నాడు ఇప్పటిదాకా. అసలు ఆయన విచిత్రం ఏంటంటే ఎప్పుడు సన్యాసం తీసుకుంటాడు. నాకు గుర్తొచ్చిన కాంచి ఇదే పాట, బాయిసాబ్ నీకు ఎప్పుడో సన్యాసం ఇచ్చిరయా ఈ తెలంగాణ ప్రజలు. తెలంగాణ ప్రజలు మీ కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడో సన్యాసం ఇచ్చారు. నువ్వు ఎన్నిసార్లు ఈసారి 50,000 మెజార్టీ రాకుంటే పోటీ చేయరు, సన్యాసం తీసుకుంటారు. ఈసారి 50,000 రాకుంటే పోటీ చేయరు, సన్యాసం తీసుకుంటారు. అసలు వచ్చేదే 50,000 ఇవ్వాలి. కాబట్టి నీ మాయ మాటలు, అటు కేసీఆర్ని తిడతాను, కేటీఆర్ని తిడతాను, జగదీశ్వర్ రెడ్డిని తిడతాను, సైదిరెడ్డిని తిడతాను, గొప్ప మనిషిని అయితే అనుకోను, నేనేదో గెలుస్తానేటువంటి పగడి కళలు మానుకో. నువ్వు ఎంత విచిత్రమైన మనిషి అంటే, అతను పేద రైతులకు ఇచ్చేటువంటి రైతు బంధు వేస్ట్ అన్నంత మూర్ఖుడిన. రైతు బంధులు వేస్ట్ అంటున్నా అండి, ప్రభుత్వ ఖజానా వేస్ట్ చేస్తున్నారు. రైతు బంధుకు, రైతు బీమాకు అనేటువంటి రైతుల పుణ్యాన 20 ఏళ్లు గెలిచి ఈ ప్రాంతం అంతా రైతాంగం ఉంది. నువ్వు రైతులకు ఇవ్వటం వేస్ట్ అన్ననాడే నీ పని వేస్ట్ అయిపోయింది. ఇంకొక ఆయన ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికి జైలు శిక్ష చేసి చిప్పకోటి తిన్న రేవంత్ రెడ్డి వీళ్ళ పిసిసి అధ్యక్షుడు. ఆయన ఏమంటాడు, 3 గంటలు కరెంటు చాలు, 24 గంటలు వేస్ట్ అని ఆయన అంటాడు. అంటే ప్రజలేమంటారు, బిడ్డ 24 గంటలు కరెంట్ ఇచ్చే కేసీఆర్ మాకు కావాలి, 3 గంటలు ఇచ్చే మీ దొంగలు ఉంటూ రైతు బంధువులు వేస్ట్ అన్న ఉత్తమ్ మాకు వద్దనేటువంటి దాంట్లో ప్రజలు నిర్ణయించుకున్నారు.
రేపటి ఎన్నికల్లో కూడా నల్గొండ జిల్లాలో బ్రహ్మాండంగా మా అభ్యర్థులు అందరూ గెలుస్తారు. సైదిరెడ్డి కూడా భారీ మేరతో గెలుస్తారు. ఇందులో ఏ అనుమానం లేదు. నాగర్ కర్నూలులోని కాంగ్రెస్ పార్టీని వీడి బీఆర్ఎస్ పార్టీలో చేరారు 6వ వార్డు 22వ వార్డు కాలనీ యువత. ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి సమక్షంలోని బీఆర్ఎస్ పార్టీలో 70 మంది యువకులు కండువా కప్పుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ పాలిటెక్నిక్ కాలేజ్, ఇంజనీరింగ్ కాలేజ్, ఐటీ హబ్ నాగర్ కర్నూలు జిల్లా కేంద్రానికి తీసుకురావడమే లక్ష్యంగా పనిచేస్తానని వారు హామీ ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా మైల్ స్టోన్ యూత్ సభ్యులు స్వచ్ఛందంగా 10,000 రూపాయల చెక్కును ఎన్నికల ఖర్చు నిమిత్తం ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డికి అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలోని మైల్ స్టోన్ యూత్ సభ్యులు, కాలనీ వాసులు పాల్గొన్నారు. ఇలా వాళ్ళు స్వచ్ఛందంగా మర్యాన వెంబడి ఉంటాం, మర్యాన కొరకు పనిచేస్తాం, మర్యాన విజయానికి తోడ్పాటు ఉంటామని చెప్పి బీఆర్ఎస్ పార్టీలో చేరిన మా తమ్ముళ్ళందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు. చాలా సంతోషం, ఎందుకంటే యువత ఒక మంచిగా పనిచేస్తున్నటువంటి నాయకుడికి ఇంకా సంతోషం ఏంటంటే నేను చేస్తున్నటువంటి కార్యక్రమాలు వాళ్ళు ఆదర్శం చేసుకొని ప్రతి సంవత్సరం వాళ్ళు బ్లడ్ డొనేషన్ చేయడం, సేవా కార్యక్రమాలు చేస్తూ వాళ్ళు సంపాదించిన కొంత డబ్బును సేవా కార్యక్రమాలు వాడుతూ ఇలా పేదవాళ్ళకి ఎక్కడ అవసరం ఉన్నా ముందుకు పోయి వాళ్ళ సేవ చేస్తున్నటువంటి మైల్ స్టోన్ యూత్ నిజంగా అభినందనీయులు. ఇంత చిన్న వయసులో సేవాగుణం రావడం, 22, 23, 24 సంవత్సరాలు ఉన్నటువంటి మీరు ఒక సంస్థను ఏర్పాటు చేసి ఆ సంస్థలో కొంత డబ్బును పొదుపు చేసి ఆ డబ్బును పేదలకు సేవా కార్యక్రమాలు వాడుతూ అందులో మరణాన్ని ఆదర్శంగా తీసుకొని సేవ చేస్తున్నాను. అందుకే ఎప్పుడు కలిసినా సరే నరేష్ను మాత్రం అన్నప్పుడు అడిగేవాడిని, ఎందుకు తమ్మి నా ఆధ్వర్యంలో మనం కలిసి పనిచేయాలంటే టైం వస్తుందని చెప్పేవాళ్ళు. ఇలా టైం తీసుకొని వీళ్ళు వచ్చారు. ఇప్పటికైనా మంచి నిర్ణయం తీసుకున్నందుకు వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా తమ్మి. ఈ కందనూలు నాకు 2 కళ్ళలాగా, నేను ఎప్పుడు ఎమ్మెల్యేని గాను ఈ కందనూరుకు సీఈఓ అని అంటాం. మా అమ్మ ఇప్పుడు అడిగారు, అది బాగానే ఉంది, కొద్దిగా ఇంకోటి కావాలని, కానీ నేను అప్పుడు బాధపడ్డా. మా అమ్మ అడిగాను, కొద్దిగా బాధపడితే తల్లికి చెప్పాలి, కొడుకు చెప్పితే ఎవరు చెప్తారు. ఎందుకు బాధపడ్డా అంటే కందనూరులో ఒకప్పటి 9 ఏళ్ల ముందు కందనూరు, ఈ 9 ఏళ్ల కందనూరు ఉద్యోగపు పని జరిగింది. ఎందుకంటే కళాకారుడికి చప్పట్లకు వాళ్ళ పాట పాడిన తర్వాత రాజకీయ నాయకుడు అభినందనగా బాగా చేసినావు, ఇంకొక పని బాగా చేయాలంటే ఇంకా బాగా చేయాలని ప్రయత్నం చేస్తారు ఎవరైనా. అది చేసిన దాన్ని ఏం చెప్పకుండా చేసేదే చెప్తే కొద్దిగా అప్పుడప్పుడు మన మనసు. తెలంగాణలో 4-5 నియోజకవర్గాలు మాత్రమే ఈ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ దగ్గర కూడా లేదు. నేను ఇక్కడికి వచ్చినప్పుడు పందులు, మురిగినీళ్ళు, ఆ మురికినీళ్ళతోటి అనేకమైన ఇబ్బందులు ఉండే. దీని పరిష్కారానికి వెతకాలంటే ఎవరికి రాలి, ఏం చేస్తే పోతుంది. ఎన్నోసార్లు పందులు పట్టించిన, కానీ పందులు పోయి మళ్ళీ పెరిగేది. దీన్ని శాశ్వతంగా పోవాలంటే ఏం చేయాలి, దీనికి మెయిన్ బేస్ ఏంటి ఆహారం కట్ చేయాలంటే ఏం చేయాలి, దీని ఆహారం లేకుండా చేయాలని చెప్పి ఇది డివైడర్ తీసుకున్నా, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ తీసుకొచ్చి చేసిన తర్వాత ఇప్పుడు పందులకు ఇక్కడ ఆహారం దొరకకపోతే ఆటోమేటిక్ వెళ్ళిపోతాయి. పక్షులు ఒక్కొక్క సీజన్లో ఒక్కొక్క దగ్గర పోతాయి. ఎండాకాలంలో ఒక దేశంలో ఉంటాయి, వానాకాలం ఒక దేశం ఉంటాయి, చలికాలం ఒక దేశం ఉంటాయి. అట్లాగే ఎవరికైనా సరే ఆహారం మనకు బతుకుతెరు లేదనుకో, మనం వేరే ఊరికి వెళ్తాం, హైదరాబాద్ బతుకుతెరిగిపోతాం. ఆ పందులకు లేకపోయినా ఇక్కడ వెళ్ళిపోయినాయి, గ్రామాలకు వెళ్ళిపోయినాయి. కదా నా కందనూరులో కాలేనాయి, గ్రామాలకు వెళ్ళినాయి. ఇంత మంచి పని చేసినప్పుడు బాగా మంచి తమ్ముడు, మంచి పని చేసిన బిడ్డ, ఇది బాగానే ఉందని అభినందిస్తూ, నువ్వు మెడికల్ కాలేజ్ తెచ్చినావు, జిల్లా ఏర్పాటు చేసినావు, సీసీ రోడ్లు. నర్సాపూర్ నియోజకవర్గం హత్నూరు మండలంలో బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి మురళీ యాదవ్ ఆధ్వర్యంలో షేర్ఖాన్ పల్లి గ్రామ పరిధిలోని పలు గ్రామాల్లో పోచమ్మ తల్లికి మురళీ యాదవ్ ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రచారాన్ని ప్రారంభించారు. నాగారం గ్రామంలోని ఇంటింటికి ప్రచారం నిర్వహించగా గ్రామ ప్రజలు ఆయనకు ఘన స్వాగతం పలికి గజమాలతోటి మురళీ యాదవ్కు స్వాగతం పలికారు. నర్సాపూర్ నుండి 40 సంవత్సరాలు రెడ్డిపాలెంలో 2 కుటుంబాలే పరిపాలించారన్నారు. ఇక నియోజకవర్గంలోని మండలాలు, గ్రామాలు అభివృద్ధికి నోచుకోలేదని మురళీ యాదవ్ ఆవేదన వ్యక్తం చేశారు. నర్సాపూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రభుత్వాలు ప్రజలకు గారడీ మాటలు చెప్పి వారి ఒప్పందం గడిపారని ఆరోపించారు. ఈ ఎన్నికల్లో ఆ 2 పార్టీలకు తగిన గుణపాఠం చెప్పాలని మురళీధర్ యాదవ్ అన్నారు. ఇప్పుడు ఇద్దరు కలిసి ఒక దుకాణం పెట్టుకొని వస్తున్నారు. ఆమె దోసుకున్నది, ఈయన దోసుకునే కలిపి
రాత్రి పూట వచ్చి పైసలు వంచాలి, మెల్లగా ఓటు గుంజుకోవాలి, ఇంత మందు తాగియాలి, ఊర్లో పెద్ద మందికి ఇచ్చిపోవాలని అనుకుంటున్నాం. ఇవన్నీ మన పైసలే, కంపెనీల పట్టి దోసుకున్న పైసలే, తీసుకోవాలి. 5 సార్లు గెలిపించినాం, పని చేయలేదు కాబట్టి గుద్దితే మన పైసలు అది పైసలు తీసుకొని గుద్దితే దిమ్మే తిరగాలి. వాళ్ళు ఏమి ఇచ్చినా తీసుకోవాలి, ఉప్పు గుర్తు మీద ఓటేయాలి. అవన్నీ మన పైసలే. మనల్ని అందరినీ కొనుక్కోవాలని చూస్తున్నారు, పైసలు పెట్టి రాజకీయం చేయాలని చూస్తున్నారు. ప్రజలు చైతన్యవంతులు. ఈ గ్రామాల పంటే మన రోడ్లు పనులు అయినా అంటే స్వర్గీయ విఠలరెడ్డి గారు చేసిన పనులు ఉన్నాయి. ఏ మాట కామాట కమ్యూనిస్ట్ పార్టీలో ఉన్నా, అధికారంలో లేకున్నా సరే విఠలరెడ్డి గారు ఊరు తిరిగారు. ఆయన ఎప్పుడు అధికారంలో లేడు, ప్రతిపక్షంలోనే కమ్యూనిస్ట్ పార్టీ లీడర్గా ఉన్నాడు. ఆయన పనిచేసు. వీళ్ళు ముఖ్యమంత్రుల దగ్గర సునీతా లక్ష్మారెడ్డి, చచ్చిపోయిన రాజశేఖర రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి దగ్గర, ఇప్పుడున్న మదన్ రెడ్డి గారు, ఇప్పుడున్న కేసీఆర్ దగ్గర అడుగుతున్నారు. మీ అందరికీ నేను మాట ఇస్తున్న పబ్లిక్ ముందర, తప్పకుండా మొట్టమొదటి పని ఈ గ్రామాలను జిన్నారామణాలు కలుపుతాం. మనందరం కూడా ఆలోచించాలి. వాళ్ళ కోటేసి మనల్ని అడుగుడు కాదు. వాళ్ళే టీఆర్ఎస్ వాళ్ళు ఎన్నికలలో చెప్తారు, గాడిది గడ్డేసి బర్రె పాలు పెడతారని. మీకే ఓటేసినాం కదా సుంతమ్మ గారు, మదన్ రెడ్డి గారు, మీరు అలాగా పోటీ చేసి కాంగ్రెస్ పార్టీ పని చేస్తే కానీ టీఆర్ఎస్ పార్టీని చేసినాం. టీఆర్ఎస్ పార్టీలోకి వచ్చి మహిళల కమిషనర్ అయినావు, అంతమూరు మహిళా మంత్రి అయినావు. ఎంతమంది మహిళలకు పెన్షన్లు ఇప్పించు, ఎంతమంది మహిళలకు ఉద్యోగాలు ఇప్పించు. ఇంటికి ఒక ఉద్యోగం అన్నారు, మీకే ఉద్యోగాలు వచ్చినాయి. కేసీఆర్ గారు ఏం చెప్పిండు, చాలా చెప్పిండు. లీస్ట్ ఇంత ఉంటుంది. మొదటి మేనిఫెస్టోలు అన్నాడు, రెండో మేనిఫెస్టోలు అన్నాడు. ఊరూరికి బస్సు వస్తుంది, ఇంటికో ఉద్యోగం వస్తుంది. ఇవాళ గ్రామాల పరిస్థితి చూస్తే బిక్కుమనే పరిస్థితి. ఇవాళ గ్రామ పంచాయతీలకు నిధులు లేవు. సర్పంచ్ గెలిచిన వాళ్ళు బాధపడతారు. ఇప్పుడే సర్పంచ్ అమ్మ కలిసింది, ఏం చేయాలి పనిచేయలు చేసిన బిల్స్ వస్తలేవు. నేను కూడా నర్సాపూర్లో మున్సిపల్ చైర్మన్ ఉన్నా. ఈ ప్రభుత్వంలో నిధులు రావు, మాటలు ఎక్కువ ఉంటాయి, మాటలు కోటలు దాటుతాయి, కాళ్ళు తంగేలు దాటాయి. మసి ఊసి మారేడుగా చేసే మాటలు చాలా చెప్తారు ఎన్నికలలో. ఇప్పుడు గెలిచిన నాయకులను మళ్ళీ వస్తున్నారు. అప్పుడు ఆమె, ఇప్పుడు ఈమె, ఇప్పుడు ఇద్దరు కలిసి వస్తున్నారు మళ్ళా. అప్పుడు ఆమె చేయలే, ఇప్పుడు ఈమె చేయాలి అడుగుతారని, ఇప్పుడైతే ఇద్దరం కలిసి చేస్తాం, అప్పుడు అలాగాలా ఉన్నామని చెప్పి. ఏం చేస్తారో గ్రామాలలోకి వస్తే అడగాలి. ఒకసారికి దేశాలలోనే నరేంద్ర మోడీ గారు 2020 గారు చేస్తున్నారు. ఇవన్నీ మనకు తెలియాలి. మన చదువుకున్న పిల్లలందరూ ఆలోచిస్తున్నారు, మనకు ఉద్యోగాలు రాలే. బంగారు తెలంగాణ అవుతుందన్న కేసీఆర్ గారిని అడగాలి. ఒక్కరి మెడల అమ్మాలక్క దండం పెట్టుకుంటూ వస్తుంటే ఒక్కరి మెడల తులం బంగారం కనిపించదు. బంగారు తెలంగాణ ఎవరికి అయింది? కేసీఆర్ బిడ్డకు అయింది. లిక్కర్ మాఫియా అయింది. మనం అందరం అడగాల్సిన అవసరం ఉంది. కాళేశ్వరం కడతా అన్నావు, 4 సంవత్సరాల కాళేశ్వరంలో దోసుకున్నావు, మొత్తం ఇప్పుడే పొంగిపోయింది. కేసీఆర్ నువ్వు ఎట్లా అడుగుతావు ఓటని అడుగుతున్నావు. ఎన్నిసార్లు మాయ మాటలు చెప్పి మా ప్రజలను మోసం చేస్తావు, మమ్మల్ని మోసం చేస్తావు. ఇప్పుడు చైతన్యవంతులమైన బడుగు బలహీన దళిత వర్గాలు ఎస్సీ ఎస్టీలు అందరూ ఒకటే అగ్రవర్ణాల గుణపాఠం చెప్పడానికి సిద్ధమైంది. ముఖ్యమంత్రి అంటే అందుబాటులో ఉండాలి. ఫామ్ హౌస్ ప్రగతి భవన్ లో కాదు, మా ప్రజలు అడుగుతున్నారని చెప్పి సందర్భంగా తెలుస్తున్నా. భారత్ మాతాకి పువ్వు గుర్తుకే, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, కమలం పువ్వు గుర్తుకే. మంచిర్యాల జిల్లా మందమర్రి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పెద్దపల్లి పార్లమెంట్ అధ్యక్షులు బి సంజయ్ కుమార్ ఆధ్వర్యంలో 200 మంది నాయకులు కార్యకర్తలతోటి విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సంజయ్ మాట్లాడుతూ గత 23 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీని నమ్ముకుని పార్టీ ఆదేశాల మేరకు ఎటువంటి కార్యాచరణ ఇచ్చినా దాన్ని తూచా తప్పకుండా పాటిస్తూ పార్టీ విజయానికి పాటుపడుతున్నామని తెలిపారు. నాయకులు కార్యకర్తలు ఆదేశాల మేరకు 2-3 రోజుల తర్వాత 9వ తారీఖున తెలుగుదేశం పార్టీ మీద గాని ఇండిపెండెంట్గా గాని నామినేషన్ చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పట్టణ అధ్యక్షులు జక్కుల సమ్మయ్య, రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి ఎండి షరీఫ్ తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబు గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం, ఎన్టీఆర్ గారి నాయకత్వం, ఎన్టీఆర్ జై తెలుగుదేశం, సంజయ్ గారి నాయకత్వం, ప్రజల కోసం ప్రగతి కోసం. Thank you.
చంద్రబాబు గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం, ఎన్టీఆర్ గారి నాయకత్వం, ఎన్టీఆర్ ఎన్టీఆర్ జై తెలుగుదేశం. సంజయ్ గారి నాయకత్వం, ప్రజల కోసం ప్రగతి కోసం. వనపర్తి జిల్లా కేంద్రంలో బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ శ్రీనివాస్ గౌడ్ అధ్యక్షతన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా వనపర్తి అసెంబ్లీ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి అశ్వత్థామరెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బంగారు శృతి మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ మామూలు వ్యక్తికి ఉద్యమ నేపథ్యం ఉన్నటువంటి వ్యక్తిని వనపర్తిలో పోటీ చేసేందుకు అవకాశం కల్పించిందని అన్నారు. ప్రజలు దాదాపుగా 40 సంవత్సరాల నుండి వనపర్తిలోని రావుల చంద్రశేఖర్ రెడ్డి, చెన్నారెడ్డిని, నిరంజన్ రెడ్డిలను రాజ్యమేలారు. అయితే గతంలో వనపర్తి నియోజకవర్గంలో తెలుగుదేశం, కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలను గెలిపించారని, ఈ ఒక్కసారి కూడా బీజేపీ పార్టీకి ఈ ఒక్క అవకాశం ఇవ్వాలని వారు కోరారు. మీడియా ద్వారా భారతీయ జనతా పార్టీ నుంచి తెలియజేశారు. ఇప్పుడు మన పుట్టకముందు నుంచి ఇక్కడ పాలిటెక్నిక్ కళాశాల ఉంది. 1932లో ప్రప్రథంగా అంటే బ్రిటిష్ ప్రభుత్వం ఉన్నప్పుడే ఆర్టీసీ డిపో ఉంది. అంటే వనపర్తికి ఒక చరిత్ర ఉంది, ఉద్యమ నేపథ్యం ఉంది. తెలంగాణ ఉద్యమంలో అత్యధికంగా ప్రైవేట్ ఉద్యోగ సంఘం కావచ్చు, రాములని ఇక్కడ నుంచి అధ్యక్షుడు, పాలిటెక్నిక్ వాళ్ళకు ఇక్కడ నుంచి అధ్యక్షుడు, అడ్వకేట్లకు సంబంధించిన గోపి కావచ్చు, ఆర్టీసీ కార్మికులకు సంబంధించి నేను కూడా ఈ వనపర్తి వాస్తవిని. దయచేసి ఒక ఉద్యమ నేపథ్యం ఉంది. ఆ రోజు జైల్లోకి వెళ్ళినా మేము ఎన్నో పోరాటాలు చేసినాం. మరి జైల్లోకి వెళ్ళి పోరాటాలు చేసి మాపై దెబ్బలు కొట్టిన వాళ్ళు ఇలా ప్రభుత్వంలో అధికార హోదా అనుభవిస్తున్నారు. మరి నిజంగా కష్టపడ్డ వాళ్ళు ఇలా రోడ్ల మీద నెట్టివేయబడ్డారు. ఈ దుస్థితి కారణం ఎవరు? ఈ ప్రభుత్వం. అట్లనే ప్రభుత్వం ఏమైనా ప్రజలకు చేరువై పథకాలు చేసిందంటే లేదు. రైతు బంధు పేరుతోన మరి భూస్వాములు కట్టబెట్టి ఇలా 10% to 2% ఉన్నవాళ్ళు భూస్వాములు లక్షల కోట్ల రూపాయలు తింటున్నారు. ఈ యొక్క 70 నుంచి 80% కేవలం 5 ఎకరాల లోపల ఉన్నవారు. అంటే వారు చేసే పథకాలు ధనికులు చేసే పథకాలే తప్ప గరీబులను పైకి తెచ్చే పథకాలు కాదు. ఏ పథకం తీసుకున్నా మిషన్ భగీరథ అన్నాడు, ఇంటింటికి నీళ్ళు అన్నాడు. నీళ్ళు ఎప్పుడు వస్తుందో తెలియదు. ఆ నీళ్ళు కూడా ఒక వాసనతో వస్తున్నాయి, దుర్వాసనతో వస్తున్నాయి. అదేవిధంగా దళిత బంధు అన్నాడు. ఒక హుజరాబాద్లో పైలట్ ప్రాజెక్టు తీసుకున్న హుజరాబాద్ ఇంప్లిమెంట్ తప్ప ఎక్కడ ఇంప్లిమెంట్ కాలే. మునుగోడు ఎన్నికల ముందు గిరిజన బంధు అన్నాడు. ఎక్కడ ఒక్క దగ్గర కూడా ఇంప్లిమెంట్ కాలే. ఇలా రిజర్వేషన్ల పేరుతో దోపిడీ చేస్తున్నాడు. రిజర్వేషన్ పంపించి చెప్పి అన్ని రిజర్వేషన్లు కలగూర కంపగా పంపిండు, మోసం చేసిండు. ప్రతి విషయంలో ఇలా ఎవరైతే కష్టపడి పనిచేసిండ్రో వాళ్ళందరినీ, తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళందరిపైన వేటు వేసి తెలంగాణ ద్రోవులను ఇలా పక్కన చేసుకుని క్యాబినెట్లో కావచ్చు వివిధ హోదా కల్పించి రాష్ట్రాన్ని దోచుకునే ప్రయత్నాలు ఇవి. ఇలా కేవలం కల్వకుంట్ల కుటుంబమే తెలంగాణ నుంచి బాగుపడ్డది. ఇలాంటి తెలంగాణను విముక్తి చేయడానికి మరి ఒక భారతీయ జనతా పార్టీ నాకు ఒక అవకాశం ఇచ్చింది. తెలంగాణ ఉద్యమ చరిత్ర నేపథ్యం ఉన్నవారు కాబట్టి నేను వనపర్తి వాళ్ళకి కోరుతున్న ఒకటే, వనపర్తి ప్రజలకు ఎంతోమంది ఇక్కడ చదువుకున్న వాళ్ళు విద్యలు ఉన్నారు, ఒక చారిత్రాత్మకమైన తీర్పు ఇవ్వాలని కోరుతున్నాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కాంట్రాక్టులో కమిషన్ల కోసమే కేసీఆర్ నాసిరకంగా కాళేశ్వరం కట్టారు. కేతన్పల్లిలోని ప్రచారం నిర్వహించిన బీఎస్పీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. బీజేపీ మతతత్వ పార్టీ కాదు, అన్ని వర్గాల శ్రేయస్సు కోరే లౌకిక పార్టీ. మండల శక్తి కేంద్రాల ఇన్ఛార్జితో సమావేశమైన హుజూర్ నగర్ బీజేపీ అభ్యర్థి. బీఆర్ఎస్ పార్టీతోనే తెలంగాణలో అభివృద్ధి సాధ్యమవుతుంది. అగ్నికుల క్షత్రియ సంఘం ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న గూడెం మహిపాల్ రెడ్డి. ఎమ్మెల్యే విద్యాసాగర్ రావుకు స్వాగతం పలికిన మోచి సంఘం నేతలు. మోచి సంఘం అభివృద్ధికి అన్ని విధాలుగా సహకరిస్తానన్న విద్యాసాగర్ రావు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.